మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రభు మనల్ని అందరినీ ప్రేమించి మరి యొక్క నూతన దినాన్ని మనకి ఇచ్చారు కదా. కాబట్టి కొద్ది నిమిషాలు ఈ స్తోత్ర ప్రార్థనలో ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మంచిది. మనమందరం కూడా ఆయన కృపను పొందుకుని జీవించేవారమే కదా. మీరైనా నేనైనా భూ ప్రపంచంలో ఎవరైనా కానీ ఆయన కృపను పొందుకుని జీవించేవారమే కదా. మరి అలాంటి కృప మన మీద ఉందని అంటే వీళ్ళు నా కట్టడలను అనుసరించి నా ఆజ్ఞలను పాటించి బ్రతుకుతున్నారు కదా అని చెప్పేసి ఆయన కృప మన మీద ఉంచుతున్నారు. కానీ వాస్తవానికి నిజంగా మనం ఆయన కట్టడలు ఫాలో అవుతున్నామా? ఆయన ఆజ్ఞలు గైకుంటున్నామా? మనం ఇతరులతో సమాధానంగా ఉంటున్నామా? ఇతరుల పట్ల మనం ఐక్యతను చూపిస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కీర్తనలో అందుకే రాయించారు ఒక అద్భుతమైన మాట. 103వ కీర్తన 17-18 వచనాల్లో ఉంటుంది. ఆయన కృప యుగ యుగములు ఉండను, పిల్ల తరముల వరకు ఉండను అని ఉంటుందండి. పిల్ల తరముల వరకు ఆయన కృప ఉండాలనంటే మరి ఆయన ఆజ్ఞలు పాటించాలి కదా. అంటే ఐక్యత కలిగి ఉండాలి కదా, సమాధానాన్ని కలిగి ఉండాలి కదా. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఈ ఐక్యతని, ఈ సమాధానమును వీటిని ఫాలో అవుతున్నావా? నీ రూపురు వాళ్ళతో మాట్లాడుతున్నావా? నీ సహోదరులతో మాట్లాడుతున్నావా? నీ సహోదరులతోని, నీ బంధువులతోని, నీ తల్లిదండ్రులతోని సమాధానం కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారంటేనే ఐక్యత కదా. ఐక్యత ఉందా నీలో? ఈరోజు ఒకసారి సరి చేసుకుంటావా? ఐక్యత ఉందా? యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రి అయినటువంటి యెహోవాతో ఐక్యతను కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మనితో ఐక్యత కలిగి ఉన్నారు. మరి ఈరోజు ఆయన్ని ఆరాధించి మనం ఐక్యతను పొందుకొని ఉన్నామా? ఐక్యతను కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసి పరిశీలన చేసుకొని అటు కృప మనందరం పొందుదాము గాక. ఆమేన్.